ఎ మ్యాన్ కెన్ బి డెస్ట్రాయిడ్ బట్ నాట్ డిఫీటెడ్. వాణ్ణి నాశనం చేయొచ్చేమో కానీ ఓడించడం కష్టం. ఈ లైన్స్ హెమింగ్వే గారు రచించిన ద ఓల్డ్ మ్యాన్ అండ్ సీ అనే పుస్తకంలోనివి. ఈరోజు ఈ పుస్తకం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. నోబెల్ బహుమతి పొందిన ఈ పుస్తకం హెమింగ్వే గారు రచించారు. ఈ పుస్తకం పేరు ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీకి తెలుగులో అతడే ఒక సముద్రం పేరుతో స్వాతి కుమారి గారు, రవి వీరవెల్లి గారు తెలుగు అనువాదం చేయడం జరిగింది. ఈ నవలకి 1954లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఈ నవల మొత్తము ఒక ముసలైన సముద్రంలో ఒంటరిగా 84 రోజుల చేపల వేట గురించి. చేపల వేటకు వెళ్ళిన అతను ఒక పెద్ద చేపను పడతాడు. అప్పటి వరకు అతను వయసులో ఉన్నప్పుడు ఎన్నో విజయాలు అందుకున్న అతను కొంచెం వయసు తగ్గినప్పటి నుంచి అతని గత కొద్ది నెలలుగా చేపలు ఒక్క చేప కూడా పడదు. అందుకని అతనితో అప్పటి వరకు ఒక చిన్న పిల్లవాడు వేటకు వెళ్ళేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ చేపల వేటతో అతనికి పంపడానికి నిరాకరిస్తారు. అయినా ఆ చిన్న పిల్లవాడు ఆయన మీద గౌరవం మమకారంతో అతని మీద ప్రేమ అభిమానం గౌరవం ఉంటాయి అతనితోనే. ఆ ఉద్దేశంతోనే అతని వెంటే తిరుగుతూ ఉంటాడు. ముసలాయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. కానీ వేటకు మాత్రం వేరే వాళ్ళతో తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటే ఒకరోజు ముసలాయన చేపల వేటకు వెళ్ళి 84 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి ఒడ్డుకు చేరతాడు. ఆ ప్రయాణం గురించి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అన్నదే ఈ నవల. ఈ 84 రోజులు ముసలాయన తన వేటలో తన మనోధైర్యాన్ని ఎలా పదిలంగా ఉంచుకోగలిగాడు అన్నదే మనం ఈ నవల నుంచి మన నిజ జీవితాలకు అన్వయించుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవచ్చు. ముందే చెప్తున్నా, ఈ నవల అంత ఈజీగా చదవడానికి కుదరదు. ఎంతో ఓపికగా చదవాల్సి ఉంటుంది. అంత ఆసక్తికరంగా కూడా ఉండదు. ఈ నవల కేవలం 135 పేజీలు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ మిమ్మల్ని మీ ఓపికకు పరీక్ష పెడుతుంది. అలానే ఈ నవల చదవవద్దని కూడా నేను చెప్పను. ఈ నవలలో ఏముంది అనేది మీకు చెప్పాను. నోబెల్ బహుమతి పొందింది కాబట్టి ఖచ్చితంగా చదవమని చెప్పను. సో నవల థీమ్ని మీకు చెప్పాను. చదవాలా లేదా అన్నది మాత్రం నిర్ణయం మీదే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.